అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 8వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి ప్రథమ, నక్షత్రం పూర్వభద్ర, కరణం బాలవ, పక్షం కృష్ణపక్షం, యోగం ధృతి, రోజు సోమవారం, జన్మరాశి కుంభరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:43 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:33 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:04 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:10 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:44 నుండి 12:18 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు, అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. సెప్టెంబర్ నెల 8వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి మీరు కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అయిన ఒక వ్యక్తి మీకు టెన్షన్ అయితే కలిగించవచ్చును. కనుక దగ్గర ఉండనివ్వకండి, లేకపోతే అది మీ సమస్యను మరింతగా పెరిగేలా చేస్తుంది. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్లు తుడవబడతాయి. ఈరోజు మీరు ఒక చెడుని ఎదుర్కోబోతున్నారు, ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు ఉవ్వుళ్ళూరుతున్నారు. ప్రయాణం ప్లాన్ ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి. అవి మీ పథకంలో ఆఖరి నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనున్నది. వేరే ప్రఖ్యాతులు మరియు డబ్బును తెస్తాయి. డ్యాన్స్, డిబేట్ వంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతిలో ఉండవలసి ఉంటుంది. పరీక్షలు దగ్గర పడడంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. తాము స్తబ్దుగా నిలిచిపోయినట్లుగా వారు అనుకుంటారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది, అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి రోజు. ఈరోజు వైద్యులు ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలను కూడా చేపట్టవలసి ఉంటుంది. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. వారు చివరి నిమిషం వరకు నిర్ణయాన్ని తీసుకోవడాన్ని పక్కన పెట్టవచ్చు. ఇది ప్రతికూల ఫలితాన్నే ఇస్తుంది. అకౌంటెంట్లు ఈరోజు తీవ్రమైన పని భారంతో తలక్రిందులవుతారు. భూమి లేదా భవంతిని విక్రయించాలని ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు సానుకూల ప్రతిస్పందన లభిస్తుంది. పన్నులు, బ్యాంకులు వంటి విషయాలకు సంబంధించి ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంటుంది. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులో ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రాధారణ పట్ల జాగ్రత్త వహించండి. లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు. శాస్త్రోక్తమైన కర్మలు లేదా హోమాలు లేదా పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది, కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి కూడా మీరు ఈరోజు బయటపడతారు. నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు భూ సంబంధిత క్రయ విక్రయాలలో మీరు లాభాలను అయితే పొందుతారు. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కూడా తొలగుతాయి. వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజుగా ఉంటుంది. తాము కలిసే అన్ని వయసుల వారితోనూ బాగా కలిసిపోతారు. అనుభవం జీవితానికి అభిరుచితో వారి యువతకు ఉదాహరణగా నిలుస్తారు. ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన వారికి ఈరోజు ఫలితాలు వ్యతిరేకంగా ఉండవచ్చు.
న్యాయవాదులు కోర్టులో కేసు వేయడానికి ముందుగా కేసును బాగా అధ్యయనం చేసి పరిశోధించాలి. ఇలా చేయకపోయినట్లయితే వారి పేరు ప్రతిష్టలు మసకబారుతాయి. కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా పిల్లలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఈరోజు ఉత్తేజకరంగా ఉంటాయి. ఈరోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజకరంగా మారుస్తాయి. ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతుంటే మీరు గుర్తుంచుకోవాల్సిందేమంటే సరైన దిశగా చర్యలు, ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంత హాయిని రిలీఫ్‌ని ఇస్తుంది. రియల్ ఎస్టేట్‌లో తగినంతగా సొమ్మునైతే మదుపు చేయాలి. ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు. పరస్పరం సంతోషపడేలా చేయడానికి సమన్వయంతో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయవలసిన అవసరం ఉన్నది. సహకారం అనేది జీవన ప్రధాన సూత్రమని గుర్తుంచుకోండి. వేరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్స్‌తో సత్సంబంధాలైతే దెబ్బతింటాయి. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్నైతే కేటాయిస్తారు. మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి అయితే చూపించకపోవచ్చు. కుటుంబ సభ్యుడితో కొంతసేపు మాట్లాడతారు. తర్వాత ఇంట్లో కొంత అసమ్మతి అయితే ఏర్పడుతుంది. కానీ మీరే శాంతింప చేయడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను కూడా గెలుచుకుంటారు ఈరోజు. ఈ రోజైతే మీ ఆలోచనలు కార్యరూపం అయితే దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో కొంత సమయం అయితే మీరు గడుపుతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండవచ్చు. మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే మీరు నిలబెట్టుకోకపోవచ్చు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు. చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు. వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకనైతే తీసుకువస్తుంది. పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాలలో కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలైతే పొందుతారు. కళాకారులు మరీ ముఖ్యంగా చిత్రకారులు గుర్తింపును పొందిన స్కూల్ ఆర్ట్స్లో చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు. ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు. ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది. వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు. వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలైతే ఈరోజు లభిస్తాయి. ఈరోజు మీకు స్థిరాస్తి లాభమైతే కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి ఉద్యోగం సంతృప్తి మరియు వృత్తిపరమైన వృద్ధి కోసం గణేశునికి చెందిన వేలాది పేర్లు చెప్పండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి.